అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు, నారాలేదు. మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మహిళలకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్లలో ఒక వణుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఎందువల్ల? ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల. గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది ఒళ్ళంతా. ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది, వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు, నేరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు. అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. మళ్ళీ కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లిపోయారు. మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా 3 రోజులు ముందే చెప్పారు. పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, లక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు, చూసుకోండి కావాలంటే అని. ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. కరెక్ట్ గా 3 days తర్వాత. అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు? మీరే ప్లాన్ చేశారా? మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి, మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా? అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే, అంత పలుకుబడి మీకుంటే, సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా, రాష్ట్ర మంచి కోసం వాడండి కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది. కూటమి నాయకులు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి.